హైదరాబాద్లో ఈవీ వాహనాలకు 20% డిస్కౌంట్, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ పెద్ద అడుగు. నిజంగా అసలు మన పొల్యూషన్ పరంగా చూసుకోకుండా ఉంటే, అంటే పొల్యూషన్ ముచ్చట కాసేపు పక్కకు పెట్టుకుంటే, ఇప్పుడు ఉన్న ఈ వార్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరుగుతుందని అంటున్నారు. ఇంకా ఫ్యూయల్ కూడా షార్టేజ్ ఉన్నట్టున్నది అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. దానికి కొంతమంది ఫేక్ న్యూస్ అంటా ఉన్నారు. కొంతమంది ఇక పెట్రోల్ బంక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అసోసియేషన్ ఉంటుందో వాళ్ళేమో లేదు మా దగ్గర స్టాక్ బాగానే ఉన్నది, ఎవరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పి అంటా ఉన్నారు. సో ఇవన్నీ మనం థింక్ చేసుకునేటప్పుడు ఈ లొల్లంత ఎందుకురానైనా అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే అయిపోతాయి అని చెప్పి అనేది ప్రతి ఒక్కరు కూడా థాట్లో ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఈ పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు అన్ని తీసేసి ఒక ఈవీ వెహికల్ తీసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉన్నది. మరి దానికి సంబంధించి కంపెనీస్ కూడా ఏమన్నా ఆలోచించి తక్కువ ప్రైస్లో ఏమన్నా తీసుకొస్తుందో ఏందనేది కూడా చూడాలి. మరి ఓవరాల్గా అయితే ఇక్కడ 20% డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారంట. హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 20% డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈవీ పాలసీ ద్వారా జీరో రోడ్ ట్యాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపులు కల్పిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 1000 కోట్ల ఆదాయం నష్టపోయిన కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్, ఆధార్ ఎనర్జీ, ఓలా వంటి కంపెనీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. నగరంలో విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ శాఖలు, సంస్థలు కొత్తగా కొనుగోలు చేసే వాహనాలు తప్పనిసరి ఈవీ కావాలని సీఎం సూచించారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్టాప్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకే అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళ గురించి, జనాల గురించి కూడా ఆలోచించండి. వాళ్ళకంటే ఫిక్స్డ్గా శాలరీలు ఉంటాయి, అదంతా వేరే కథ. కానీ ప్రతి ఒక్కరికి కూడా అదే డిస్కౌంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఈవీ వెహికలే కొనాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి ఇంకొకటి ఎండలు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు బయటికి పోతేనే చేతులు కాలిపోయేటట్టున్నాయి. మరి ఈ సిచ్యువేషన్స్లో ఈవీ వెహికల్స్ బ్యాటరీలు కూడా వేలిపోతాయని చెప్పి మనం కొన్ని చూస్తా ఉన్నాం. ఎందుకు ఇక్కడ ఓలా వెహికల్సే కొన్ని ఆడ కస్టమర్లు పోయి కాలబెట్టినవి ఉన్నాయి, ఆడ ఫైర్ యాక్సిడెంట్ అయినవి కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జర కొంచెం సేఫ్టీగా ఇంకొంచెం సేఫ్టీగా ఇచ్చేటందుకుంటే కూడా బాగుంటుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలకే ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా లేదన్నది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి.